హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో మటన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఇందుకోసం మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం అప్పుడే తీసి పెట్టుకున్న మటన్ని కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత పసుపుని కూడా వేసి యాడ్ చేసి శుభ్రంగా బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు మనము శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్ని తీసుకుంటున్నాను నేను. కుక్కర్లో వేసి ఈ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గగానే మనకి తెలుస్తుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత నెక్స్ట్ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు వీటన్నింటినీ వేసి ఒక కోర్స్గా మిక్సీలో మనము పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు, నేను 2 టమోటోలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని మిక్సీలోకి వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ రకంగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే మనకి మసాలా లాగా యూజ్ అవుతుంది గ్రేవీ కోసం. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని మనం మటన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్లో గ్రేవీ కోసం చేసుకున్న ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఎండు కారం పొడి కూడా వేసుకొని కొద్దిగా జీరా మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉండగానే మనము బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ మసాలా మనము పలుచగా చేసుకోవాలా, గట్టిగా చేసుకోవాలా అని దాన్ని బట్టి డిసైడ్ కావచ్చు. నేనైతే మీడియంగా చేసుకుంటున్నాను కాబట్టి తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, అలాగే కారం కూడా పట్టిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత మనకైతే ఈ మటన్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరగా అంతా మనకి 2 విజిల్ వచ్చిన తర్వాత ముక్క మెత్తపడిన తర్వాత ఇంకా ఫైనల్గా చాప్డ్ కోరియాండర్, కొత్తిమీర ఆకులని చిన్నగా కట్ చేసుకొని మనము సర్వ్ చేసుకున్నామంటే మనకి ఎంతో చక్కగా ఉండే మటన్ మసాలా గ్రేవీ అయితే రెస్టారెంట్ స్టైల్లో చక్కగా రెడీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ ఎక్కువగా గీ రైస్కి, జీరా రైస్కి, చపాతీ, పరోటా అన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ గ్రేవీ ఒక్కటి చేసుకున్నామంటే మనం అన్నంలో కూడా తినొచ్చు. ఇప్పుడు గీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గీ రైస్ ఇలా వండితే సూపర్ టేస్టీగా ఉంటుంది, బదలకుండా తినేస్తారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది. దీనితో రైస్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు లొట్టలు వేసుకొని తినేస్తారు ఈ గీ రైస్ని. ఇప్పుడు గీ రైస్ ఏ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో చూసినా బాగా ట్రెండ్ అయిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు. చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాల్లో కూడా ఎక్కువగా గీ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీ, మసాలా కర్రీ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది కాంబినేషను. అందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని, అలాగే మసాలా దినుసులన్నీ కూడా పలావ్కి వేసుకుంటాం కదా, బే లీఫ్, చెక్క, లవంగా, యాలకులు, అలాగే అనాస పువ్వు, జాపత్రి వీటన్నింటినీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు, ద్రాక్ష, అలాగే జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసుకుని కొద్దిగా మగ్గాక
నేను 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేసి అందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒక విజిల్ రాగానే ఫ్రైడ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను. అంతే చూడండి, ఎంతో చక్కగా చేసుకున్నాను ఈ గీ రైస్ని నేను. ఎంతో 5-10 మినిట్స్ ప్రాసెస్ అంతే, ఇది అంత చక్కగా చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నెయ్యిని వంటలో ఇలా కలిపి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఒకేలాగా కాకుండా మధ్యాహ్నం భోజనానికి బోరు కొడుతుంది అనిపించినప్పుడు ఇలా గీ రైస్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్లో మసాలాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా నేను కొద్దిగా వేసుకున్నాను. మీరు ఈ గీ రైస్ 2 రకాలుగా ఆస్వాదించవచ్చు. దీనిని అలాగే తినేయచ్చు, లేదా నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్, చికెన్, చాప్స్తో తినవచ్చు. అలాగే తినని వాళ్ళైతే సోయా చంక్స్తో తినవచ్చు. నేనైతే ఈరోజు మా అబ్బాయి నాన్ వెజ్ తినడు కాబట్టి సోయా చంక్స్ కర్రీ చేశాను. ఇందులోకి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మేమైతే మటన్ కర్రీ చేసుకుని ఇందులోకి అన్నం మిక్స్ చేసుకొని తిన్నాము. అయితే ఈ రకం అన్నం మీకు తినాలి అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఎంతో ఈజీగా జీరా రైస్ కూడా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని మరింత రుచికరంగా చేసుకోవడం కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందండి ఈ గీ రైస్? ఈ గీ రైస్ ఎంత ఈజీగా సింపుల్ పదార్థాలతో చేసుకోవచ్చు కాబట్టి మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసేయండి. అలాగే ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.